నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతూమమ్మ. ఇక్కడ ఏంది నగల సంత కనబడుతుంది అనుకుంటానరా? నగలు కాదండి బాబోయ్, మా చైతూ బాబు గెటప్ వేద్దామని అయితే ఫిక్స్ అయ్యి ఇక్కడ రెడీ చేసి పెట్టానండి. ఇక్కడ ఏమేమి కావాలో అన్ని వస్తువులు అయితే ఇక్కడ పెట్టేసి వాడితో వేసే తంటాలు ఒక్కసారి మీరు చూడండి. చివరికి వాడు ఎలా రెడీ అయ్యాడు ఏంటి అనేది నేను ఇక్కడ ఇవన్నీ సెట్ చేస్తూ ఉంటే వాడు చూడండి తిమ్మితంగా మంచిగా మా మామయ్య మజా తీసుకొచ్చి ఇస్తే మంచిగా తాగుతున్నాడు. చైతుకు ఒకసారి హాయ్ అయితే చెప్పేసుకోండి మీరందరూ. ఇక్కడ ముందైతే జుట్టు వేయడం స్టార్ట్ చేశానండి. వాడు తిమితంగా కూర్చుంటాడు కాబట్టి ఫస్ట్ మనకు జుట్టు ఇంపార్టెంట్, అందుకనే నేను ముందుగా అయితే జుట్టు వేసేస్తున్నాను. ఇక్కడ పైన కొద్దిగా పఫ్ఫుల్లాగా తీసేసి 2 క్లిప్స్ అయితే పెట్టాను. ఇంతకీ ఏ గెటప్ అనుకుంటున్నారా? భరతమాత చేద్దామని అనుకుంటానండి. వానికి హెయిర్ ఉన్నాయి కదా, బాగుంటుందేమో అని ఇక్కడ నేను భరతమాతకు సంబంధించిన డ్రెస్ అయితే తీసుకున్నాను. ఒక ఆరెంజ్ కలర్ టీషర్ట్ తీసుకున్నాను, అలాగే వైట్ కలర్ చున్నీ తీసుకున్నాను. వీనికి శారీ కట్టాలని ట్రై చేస్తున్నా, కానీ వీడు కట్టనిస్తాడా నాకు డౌట్ అనిపిస్తుంది. అడియస్ ఇటియస్ అయితే టీషర్ట్ అయితే వేసానండి. వీనికి హ్యాండ్స్ ఫుల్ ఉంటాయి, నచ్చవు. షార్ట్ హ్యాండ్స్ డ్రెస్సులు వేయాలి. అది టీషర్ట్ అయినా షర్ట్స్ అయినా హాఫ్ హ్యాండ్స్ ఉంటే వాడికి నచ్చుద్ది. ఇది కొంచెం పొడవు ఉంది, అంటే టీషర్ట్ కొంచెం పెద్దగా ఉంది వాడికి. ఆరెంజ్ కలర్ కదా అని వేశాను, కానీ వాడు అది వేస్తేనే ఏడ్చిండు. ఇప్పుడు ఈ వైట్ కలర్ చున్నీనైతే శారీలా కడదామని అనుకుంటున్నా, కానీ చూడండి వీడు అస్సలు కట్టనివ్వడు, రెడీ అస్సలు చేయనివ్వడు. నన్ను ఎంత ఇబ్బంది పెడతాడంటే చూడండి మీరు. వానికి ఏడుపు వస్తుంది, అట్లనే నన్ను కూడా ఏడిపిస్తాడు. ఎందుకంటే ఇంకా చాలాసేపు అయిపోయింది, 2 అవర్స్ దాదాపు కూర్చున్నాం, కానీ అసలు పని అయితే కాలేదు అనుకున్న పని. అట్లా ఇట్లా కొంచెం శారీ అయితే సెట్ చేశాను. అంత పర్ఫెక్ట్ కాకపోయినా నార్మల్గా ఫస్ట్ అయితే ఒకసారి కట్టేసి ఉంచితే మెల్లిగా వాడు కొంచెం ఫ్రీ అయిన తర్వాత దాన్ని కొంచెం సెట్ చేద్దామని అనుకున్నాను. అట్లా ట్రై చేశాను, కానీ శారీ అయితే కొంచెం కట్టానండి. కానీ వాడు మిగతా ఏమి కూడా నన్ను వేయనీయలేదు. మెయిన్ కిరీటం పెట్టడానికి చాలా ట్రై చేశాను. కిరీటం పెడితేనే మనకి భరతమాత లుక్ అనేది కనిపిస్తుంది, కానీ కిరీటం అసలు పెట్టనీయలేదు వాడు. In my veins, I've been driving this train. Years in this lane, there's no stopping this flame. Cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain. Yeah, I got what it takes, made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, singing straight, never stopped, never changed. All the squad here to play and I've got something to say, yeah. I work hard each and every day, I get lost in the words I say. I don't push pause, no I push play. I won't stop till I make a change. ఇక్కడ కిరీటం కట్టడానికి చూడండి ఎంత ట్రై చేస్తున్నాం. అట్లా వేసి ఇట్లా వేసి వాళ్ళ నాన్న 2 ముళ్ళు అయితే వేసిండు, కానీ వాడైతే ఒక్క సెకండ్లో పీకి పడేసిండు. ఇక మాతో కాదు అని మేము ఫిక్స్ అయిపోయినాం. వాడు పడుకున్నాకన్నా రెడీ చేద్దామంటే వాడు అస్సలు నిద్రపోలేదు. ఆ లోపు అయితే మా మామయ్య వచ్చిండు. వీడు వెళ్ళి మామయ్య చంకెక్కి కూర్చున్నాడు. ఇక అంతే, ఇంకేమవుతుంది, పిల్లలతో ఇంతే కదా అండి. అసలు వాళ్ళని ఏదైనా రెడీ చేద్దామంటే వాళ్ళు అస్సలు సపోర్ట్ చేయరు. కాకపోతే మనకి వాళ్ళని ఎంత మంచిగా రెడీ చేసి అంటే డిఫరెంట్ గెటప్స్లో చూపించాలని మనం అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి సక్సెస్ అయితే ఒక్కొక్కసారి కావు. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా చేసి చూపిస్తాను, ఏదో ఒక మంచి గెటప్ వేసి. మరి చైతు కోసం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.